ఈరోజు వాడేంటో ఏం చేస్తున్నాడు తేలాల్సిందే. మధు ఉన్నాడా? లేడు మేడం, ఆఫీస్కు రాలేదు. ఆఫీస్కి రాలేదా? ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలియదు మేడం. ఈవిడ పరిస్థితి తెలుసు కదా, ఎందుకంత ఆవేశపడ్డాను. నేను రావడం వల్ల ఈవిడికి మేలు కన్నా కీడే జరిగేలా ఉంది. భగవంతుడా, ఈవిడని క్షేమంగా ఉంచి నా మీద ఎలాంటి నింద పడకుండా చూడు. మేడం నమస్తే మేడం. నువ్వెక్కడున్నావు? మధుతో వెళ్ళావా లేదా? లేదు మేడం, ఈ మధ్య మధు గారు ఒక్కరే వెళ్తున్నారు. ఈ 4 రోజుల్లో ఎక్కడైనా డ్రాప్ చేసావా? ఇక్కడ ఒక హాస్పిటల్లో ఒకసారి డ్రాప్ చేశారు మేడం. హాస్పిటలా? ఏ హాస్పిటల్? అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. మృదుల, మీరెక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య. ఒక్క నిమిషం. తప్పుకో అని నీకే చెప్తున్నాను కదా. మధు, నువ్వు మనిషివా రాక్షసుడివా? అక్కడ భార్య పిల్లలు అందరూ టూర్కి వెళ్దామని రెడీగా ఉంటే కాసేపట్లో ఫ్లైట్ ఎక్కబోతున్నావనగా వదిలి వచ్చేస్తావా? ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఎవరి కోసం వచ్చావు? రోజు నువ్వు ఇంటికి రాకుండా చేస్తున్న పని ఇదేనా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. నేను చెప్పేది వినమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంటికి ఆలస్యంగా వచ్చిన మొదటి రోజే ఇలా తగిలించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదురా. కాదు. ఏమ్మా, ఎవరు నువ్వు? మా విక్రమ్ బాబుని కొడుతున్నావేంటి? విక్రమ్ బాబా? విక్రమ్ బాబు ఎవరు? ఎరా, పేరు కూడా మార్చావా? ఇంకా ఇక్కడే ఉంటే ఏమేం వినాల్సి వస్తుందో ముందు ఇక్కడి నుంచి నడు. నడు. అమ్మా ఆగమ్మా. మా విక్రమ్ బాబుని పట్టుకుని మీ మధు అంటున్నావేంటమ్మా? విక్రమ్ బాబు ఎవరివిడా? అమ్మా అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఇక్కడేమీ వినేది లేదు. ముందు ఇంటికి వెళ్దాం పద. రారా. అమ్మా ఆగండమ్మా, నేను చెప్పేది వినండమ్మా. ఏ నువ్వెవరు? ఏం జరుగుతోందిరా ఇక్కడ?
నేను చెప్తానమ్మా. పెద్దమ్మా, నువ్వు కొంచెం గంగ దగ్గరికి వెళ్ళవా? సరే. ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది వినండమ్మా. ఆ తర్వాత మీ ఇష్టం. ఒక్క 10 నిమిషాలు మీకు దండం పెడతానమ్మా. సరే, ఏంటో చెప్పండి. అమ్మా, ముందు మీ కొడుకు మీద ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. మధుబాబు చాలా మంచోడమ్మా. కేవలం చావు బతుకుల మధ్య ఉన్న మా బిడ్డని కాపాడడానికే వచ్చాడమ్మా. చూడండమ్మా. అదమ్మా జరిగింది. ఇక్కడ ఈవిడికి నిజం చెప్పలేను. అక్కడ మృదులకు చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో తెలియదు. నువ్వు ఎంతలా అడుగుతున్నా నిజం చెప్పలేక ఎన్ని రోజులు నరకం అనుభవించానమ్మా. ఎన్ని రోజులు, ఎన్ని మాటలు భరిస్తూ నువ్వొక్కడివే ఎంత కుమిలిపోయావరా? ఏం చేయనమ్మా, ఎవరికి నిజం చెప్తే ఏం జరుగుతుందోనన్న భయం. నిజానికి ఆ పరిస్థితిలో మనం ఉండాల్సిందమ్మా. మన అదృష్టం బాగుండి మన పాపని కాపాడి తను ప్రమాదంలో పడింది. ఈరోజు మన ఇంట్లో నవ్వులు వింటున్నామంటే దానికి కారణం ఆవిడ చేసిన త్యాగమే. అలాంటిది నేను ఈ మాత్రం కూడా సాయం చేయకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. అందుకే మాటిచ్చానమ్మా. అమ్మా గంగా, గంగా చూడమ్మా, విక్రమ్ బాబు వచ్చాడు.
నాకేమన్నా అవుతుందని భయపడ్డారా? మీరుండగా నాకేమవుతుందండి? ఏమీ కాదు. మధు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మృదుల పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి ఎప్పటికీ నిజం చెప్పే పరిస్థితి రాకపోతే, ఒకవేళ ఈ నాటకాన్ని నిజం చేసే పరిస్థితి వస్తే నా కోడలి సంగతి ఏంటి? ఏ ముహూర్తాన నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిందో ఒక్క రోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు. ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ చక్కబడి కాస్త సంతోషంగా ఉన్నారనుకుంటే మళ్ళీ ఇంతలోనే ఏ సమస్య ఇది ఎక్కడికి దారి తీస్తుందో. భగవంతుడా, నా కొడుకు కోడలి జీవితాల్లో ఎలాంటి అలజడి రాకుండా చూడు తండ్రి. అత్తయ్య వచ్చేసారా? పనులు పడి చూసుకోలేదు. కాఫీ కల్పన? అత్తయ్య మిమ్మల్నే. కాఫీ తాగుతారా? తాగుతానమ్మా. కూర్చోండి. అత్తయ్య కాఫీ. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? అత్తయ్య, 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 అత్తయ్య ఏమైంది? ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది అత్తయ్య? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? ఏం లేదు మృదుల. ఏం లేకపోతే ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? కళ్ళలోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఏం లేదమ్మా, ఒక్కసారి అన్నీ గుర్తొచ్చాయి. నువ్వు మా కుటుంబం కోసం ఎంత చేసావు, నీకు తిరిగి ఏమన్నా చేయగలిగావా అని ఆలోచిస్తే కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమి ఇవ్వగలిగావు? అదేంటత్తయ్య అలా అంటున్నారు? మంచి భర్త, మీలాంటి మంచి అత్తయ్య, ఎంత మంచి కుటుంబం, ఇంతకన్నా ఇంకేం కావాలి ఏ ఆడపిల్లకైనా? అత్తయ్య నిజంగా అది గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చాయా?
లేకపోతే వేరే ఏమైనా ఉందా? లేదమ్మా, వేరే ఏముంటుంది? అంటే ఇందాక మీరు ఆయన మీద కోపంతో వెళ్ళి ఇప్పుడు కన్నీళ్లతో తిరిగి వస్తుంటేనో ఏమైందోనని భయం వేసింది. ఏమవుతుంది మృదుల? ఇంత గొప్ప మనసున్న నీకు ఏ అన్యాయమూ జరగదు. అదేనమ్మా, ఏ కష్టమో కలగదని చెప్తున్నా. ఈ రోజేంటో మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అత్తయ్య. మా ధైర్యమే మీరు. మీరిలా నీరు గారిపోతే ఎలా? ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నా. ఏదో ఆ క్షణం అలా అనిపించింది. సరే పిల్లలేరి? వాళ్ళు పైన ఉన్నారు అత్తయ్య. వాళ్ళకే భోజనం తీసుకెళ్తున్నాను. అవును, మధు గారు ఇంకా రాలేదు. మీకేమైనా చెప్పారా అత్తయ్య? ఫోన్ చేశాడమ్మా. ఆఫీస్ పనుందట, కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పాడు. అమ్మయ్య, మధు గారి గురించి మళ్ళీ కూల్గా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఇలా చెప్పి వెళ్తే ఈ టెన్షన్ కూడా ఉండేది కాదు. ఒకవేళ ఏమైనా పనిలో పడి చెప్పకపోతే మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఆయన ఏమైనా చిన్నపిల్లాడా చెప్పండి. సరే అత్తయ్య, పిల్లలకి అన్నం తినిపించేస్తాను. సరే నీకు నిజం చెప్పేద్దామని వచ్చాను మృదుల, కానీ నిన్ను చూశాక చెప్పడానికి ధైర్యం చాలలేదు. అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు మృదుల, క్షమించు. ఏదో ఆవిడ కోలుకుంటుందని భర్తలా నటించాను కదా అని ఇప్పుడు ఏకంగా ఆవిడతో పూజలో కూర్చోమంటే ఎలా కూర్చుంటాను? నీ బాధ అర్థమైంది బాబు. కానీ ఏంటండి కానీ? రాత్రి నుంచి ఇంటికి వెళ్ళలేదు. భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తుంటారు. ఆఫీస్ పనులు అది ఇది అని ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నాను. ఇది ఇలాగే జరిగితే నిజంగా తప్పు చేసిన వాళ్ళు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంటి మనోడా, ఇంకా తయారవలేదు? తలస్నానం చేయాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి. రండి, తొందరగా రండి. అమ్మా అది కాదు. మీ కబుర్లు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు తలంటూ స్నానం చేయాలి. రామ్మా. అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? స్నానం చేయకుండా పూజలో కూర్చుంటావా? వెళ్ళు, తొందరగా స్నానం చేసిరా. అవతల మనవరాలు రెడీ అయిపోయి పూజకు ఏర్పాట్లు చేస్తుంటే ఇంకా వద్దంటావేంటి? వెళ్ళు, తొందరగా స్నానం చేసిరా. ఇక్కడ పెట్టండి అమ్మా. ఏంటి గంగా, ఇంకా మీ ఆయన్ని చూపించవా? రెడీ అవుతున్నారు పిన్ని. అయినా నేను చూపించడం ఏంటి? పూజలో నా పక్కనే కూర్చుంటారు కదా, మీరే ఆశీర్వదిస్తారు కదా.